కాంగ్రెస్ సర్కార్ మీద ఫుల్ ఫైట్ ఎవరు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే టక్కుని ఇంకెవరు ఎమ్మెల్సీ కవితనే అని చెప్పాలి అన్నట్టు ఆరాట పడుతున్నది కవిత. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఇందిరా పార్క్ కడదారణ చేసింది. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా పెద్ద ర్యాలీ తీసింది. బీసీల ముచ్చట ఎత్తుకున్నది. ఇట్లా ఏదో ఓ తీరుగా వార్తలు అల్లుంటున్నది. ఇగో ఇప్పుడు కూడా బస్ భవన్ కు బయలుదేరింది. ఆర్టీసీ బస్సు పాస్ల రేట్లు పెంచింది కదా కాంగ్రెస్ సర్కారు. అగో అవి ఎంబట తగ్గించాలే, లేకుంటే నేను అగ్గి మీద గుగ్గిలమైతా అన్నట్టు చేసింది బస్ భవన్ కాడ ఎమ్మెల్సీ కవిత. బస్ పాసులకు రేట్లు పెంచితే తిప్పలబడే విద్యార్థులను కాకుండా తెలంగాణ జాగృతి కార్యకర్తలను ఎంట పెట్టుకొని పోరాటానికి దిగింది. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి అనుకుంటా బస్ భవన్ దిక్కు నడిచింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు లీడర్లు రాలేదనే మాట వస్తుంది కాబట్టి తెలివిగా కవిత జాగృతి తరఫునే పోరాటం చేస్తున్నది. పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు రాకున్నా తిప్పలేమున్నదని ఇట్లా చేసింది కావచ్చు. బస్ భవన్కు చేరి ఆడ కూర్చొని ఛార్జీలు తక్కువ చేయాలి అని లొల్లి చేసింది కవిత. తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా ఇన్నరా ఫ్రీ బస్సు ఎవడు అడగలేదు. అటు ఫ్రీగా ఇచ్చినట్టే ఇచ్చి ఇటు విద్యార్థుల నుంచి పైసలు గుంజే పని చేస్తున్నారు. అంతేకాదు ఆర్టీసీని సర్కార్లో విలీనం చేస్తామన్నారు, చేసిండ్రా అని అడుగుతున్నది. ఇట్లా మాట్లాడుతుంటేనే పోలీసులు వచ్చి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిండ్రు. హైదరాబాద్లో ఉన్న చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినరు. మరి కవిత పోరాటానికి సర్కార్ భయపడి బస్ ఛార్జీలు తగ్గిస్తుందా లేకుంటే లెక్క చేయనట్టే ఉంటుందా అనేది ముందు ముందు చూడాలి. కానీ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ కండువా లేకుండానే పోరాటాలు చేస్తున్నది. కవితను ఏడ చూసినా ఎప్పుడు చూసినా జాగృతి జెండాలు కండువాలే కనిపిస్తున్నాయి. మరి అదే పేరుతోని పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నదో లేకుంటే బీఆర్ఎస్ పార్టీలనే ఉండి పార్టీలో జరుగుతున్న దాని మీద కేసీఆర్ కు ఇంకిన్ని ఉత్తరాలు రాస్తుందో ముందు ముందే చూడాలిగా.